ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లో లెవెల్ వంతెనలపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తర్నం వాగు పొంగడంతో మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి వచ్చే భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొమరంభీం మంచిర్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో సైతం ఏకతాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం తర్నం ఆదిలాబాద్ జిల్లా తర్నం వాగు వద్ద ఉన్నాం. తర్నం వాగు వద్ద దారిపై నుంచి వరద ప్రవాహం పోతున్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణంలో బ్రిడ్జి ఉంది. ఈ లో లెవెల్ కాజ్వే ఏదైతే ఉందో అది పూర్తిగా నిండిపోయి దానిపై నుంచి వరద నీరు వెళ్తున్న నేపథ్యంలో చంద్రాపూర్ వెళ్లాల్సిన అంటే తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లాల్సిన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇటువైపు నుంచి పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. పోలీసులు సైతం ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు నుంచి వచ్చే వాహనాలు ఏవైతే భారీ వాహనాలు ఉన్నాయో అక్కడ నిలిచిపోయి ఉన్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే విజువల్స్లో చూసుకోవచ్చు. ఇది చంద్రాపూర్ నుంచి అటు ఏదైతే సిమెంట్ పరిశ్రమల నుంచి ఇటువైపు వస్తున్న ఈ రస్తా ఏదైతే ఈ దారి ఏదైతే ఉందో రహదారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఆదిలాబాద్ నుంచి వచ్చి జైనాథ్ వైపు వెళ్ళే మామూలు వెహికల్ అయితే అటువైపు నుంచి దారి మళ్లించిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మహారాష్ట్ర వైపు నుంచి ఈ భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతోపాటు చెరువులు కుంటలు సైతం నిండుకుండాలని తలపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ప్రాజెక్టులకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. వట్టివాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా కొమరంభీం జిల్లా మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో చాలా చోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతోపాటు కొమరంభీం జిల్లా అదేవిధంగా నిర్మల్ జిల్లా పాఠశాలలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు. ఈరోజు ఇటు కడెం ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఇటు మంచిర్యాల జిల్లాలో సైతం భారీ వర్షం కురుస్తుంది. మంచిర్యాల కొమరంభీం జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. అటు సుష్మీర్ వాగు సైతం ఉప్పొంగడం మూలంగా సుష్మీర్ వద్ద ఉప్పొంగడం మూలంగా 12 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వాహనాలు సైతం ఏదైతే కొమరంభీం జిల్లాలో ఒకచోట వాగు దాటుతున్న క్రమంలో లో లెవెల్ వంతెనపై నుంచి వెళ్తున్న బొలెరో వాహనం ఏదైతే ఉందో పెంచకల్పేట మండలం కొండపల్లి గొల్లవాగు మధ్య అక్కడ అది ప్రవాహానికి ఆ వంతెన కొట్టుకుపోయింది. వంతెన ఏదైతే ప్రవాహానికి కొట్టుకుపోయిన నేపథ్యంలో దాటే క్రమంలో బొలెరో వాహనం అందులో ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో దాన్ని బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంచిర్యాల కొమరంభీం జిల్లాల పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓబీ వర్క్ సైతం అంతరాయం ఏర్పడింది. బొగ్గు తరలింపుకు సైతం ఆటంకం ఏర్పడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరింత వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఈ తర్నం వాగు ఏదైతే ఉందో ఉప్పొంగి ప్రవహించడం మూలంగా మహారాష్ట్ర వైపు అదేవిధంగా ఇటు తెలంగాణ మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుంచి వెళ్లే వాహనాలు మాత్రం దారి మళ్లించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ తర్నం వాగు నుంచి.